గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వరసమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. లక్ష్మణుడు పలికిన ధైర్యవచనములతో రాముడు శోకాన్ని విడిచి ధైర్యాన్ని వహించిన వాడై, శోకమును మోహమును విడిచిన వాడై, కార్యోన్ముఖుడై సీతమ్మను అన్వేషిస్తూ ముందుకు వెడుతూ ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉన్నాం. అలా వెడుతున్నటువంటి రామచంద్రుడు, ఆయన అనుసరిస్తున్నటువంటి లక్ష్మణస్వామి, వీరి గురించి తెలియజేస్తూ సోభ్యతిక్రామదవ్యగ్రహ తామచింత్య పరాక్రమః రామః పంపాం సురుచిరాం రమ్యపారిప్లవద్రుమాం. అలా వెడుతున్నటువంటి రామచంద్రస్వామి శోకాన్ని విడిచిపెట్టినటువంటి వాడై ధైర్యమును వహించి లక్ష్మణస్వామి పలికినటువంటి మాటల చేత తాను కార్యోన్ముఖుడై సీతమ్మను వెతకాలి అని తాను ముందుకు వెడుతూ ఉన్నాడు. అలా వెడుతూ అచింత్య పరాక్రమ, ఎటువంటి వాడయ్యా అంటే గొప్పదైనటువంటి పరాక్రమం, ఊహింప శక్యము కానటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు సహ రామ, ఆ రామచంద్ర ప్రభువు. అవ్యగ్రహ, దిగులు లేనటువంటి వాడై, సురుచిరాం, చాలా అందమైనటువంటిది, రమ్య పారిప్లవద్రుమాం, అంటే రమ్యము అంటే ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి, పారిప్లవ అటు ఇటు కదులుతూ ఉన్నటువంటి ద్రుమః వృక్షములు, ఆ గాలికి కదులుతున్నటువంటి వృక్షములు కలది అయినటువంటి పంపాం అభ్యతిక్రమాత్, పంపా సరోవరాన్ని దాటి ముందుకు వెడుతూ ఉన్నాడు. అంటే సాహస పరాక్రమాలతో ధనుర్బాణాలు చేపట్టి రామచంద్ర ప్రభువు గనక సమరంలో నిలబడితే ఆయన ఎదిరించేటటువంటి వాడు లేడు. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అంటారు రామచంద్రుని యొక్క గుణములను తెలియజేస్తూ. ఆయనకు కోపం వచ్చి యుద్ధంలో నిలబడితే ఆ రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని చూసి వణుకు పుట్టవలసిందే తప్ప ఆయన చూసి భయపడనటువంటి వాడెవరూ లేరు, దేవతలు సైతం భయపడతారట. మరి అంతటి పరాక్రమవంతుడైనటువంటి రామచంద్రుడు సీతావియోగం చేత దుఃఖాన్ని పొందినటువంటి వాడిగా ఎందుకు నటిస్తున్నాడయ్యా అనంటే, సామాన్యమైనటువంటి మానవుడు తాను దుఃఖాన్ని పొందినప్పుడు ఏ విధంగా ఉంటాడో, ధైర్య వచనములు విని ఆ దుఃఖాన్ని విడిచిపెట్టి తిరిగి కార్యోన్ముఖుడు ఎలా అవుతాడో లోకానికి తెలియజేయడం కోసం తాను ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కనుకనే లక్ష్మణుడు చెప్పినటువంటి ధైర్యవచనముల చేత సీతావియోగం వలన పొందిన దుఃఖాన్ని విడిచినటువంటి వాడై, ధైర్యంతో మనసును దిటవు చేసుకున్నటువంటి వాడై సీతమ్మను వెతకడం కోసం సుందరమైనటువంటి ఆ పంపా సరోవరాన్ని దాటి ముందుకు వెడుతూ ఉన్నాడు. అలా వెడుతూ నిరీక్షమాణ సహసా మహాత్మా సర్వం వనం నిర్జరకందరాంశ్చ ఉద్విగ్నచేతా సహ లక్ష్మణేన విచార్య దుఃఖోపహత ప్రతస్థే. అంటే రామచంద్ర ప్రభు అలా ముందుకు వెడుతూ ఉన్నాడు. వెడుతూ ఆయన చేస్తున్నటువంటి ఆ చర్యను ఇక్కడ చెబుతూ అంటున్నారు, మహాత్ముడైనటువంటి రామచంద్రుడు అంటే దుఃఖాన్ని శోకాన్ని విడిచిపెట్టేసినటువంటి వాడై తిరిగి తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేసినటువంటి లక్ష్మణస్వామి యొక్క మాటల చేత తాను వెడుతూ సర్వం వనం నిర్జరాన్ కందరాంచ నిరీక్షమాణ, అక్కడ ఉన్నటువంటి అరణ్యాలన్నింటినీ కూడా వెతుకుతూ ఉన్నాడు. అలాగే నిర్జరాన్, సెలయేళ్ళు, పైనుంచి కిందికి పడుతున్నటువంటి నీళ్లు కలిగినటువంటి సెలయేళ్ళు, వాటితో పాటుగా కందరాన్, పర్వత గుహలు, నిరీక్షమాణ, వాటినన్నింటినీ కూడా చూస్తూ ఉద్విగ్నచేతాహ, ఉద్వేగము కలిగినటువంటి వాడై పంపా ప్రాంతమంతా కూడా గాలిస్తున్నా ఎక్కడా సీతమ్మ కనిపించలేదే అనేటటువంటి దుఃఖంతో, ఆ దుఃఖాన్ని పొందినప్పటికీ కూడా ధైర్యం వహించినటువంటి వాడై లక్ష్మణేన సహా, లక్ష్మణుడితో కూడా విచార్య, ఆయనతో సీతమ్మ కనిపించలేదు అనేటటువంటి దుఃఖాన్ని తెలియజేస్తూ లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాటల్ని వింటూ
దుఃఖోపహత సహసా ప్రతస్తే. అలా దుఃఖాన్ని పొందినటువంటి వాడైనప్పటికీ కూడా వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి ముందుకు వెడుతూ ఉన్నాడట. అంటే సీతమ్మను వెతకాలి అనేటటువంటి కార్యము తను చేయవలసి ఉన్నది అన్న లక్ష్మణస్వామి మాటలను విన్నటువంటి వాడై తాను శోకాన్ని విడిచి సీతమ్మ జాడ కోసం పంపా ప్రాంతమంతా కూడా గాలిస్తూ సీతమ్మ జాడ కనపడలేదని లక్ష్మణునికి తెలుపుతూ దుఃఖాన్ని పొందుతూ తిరిగి ఆ ప్రదేశాన్ని విడిచి కాస్త ముందుకు వెడుతూ సీతమ్మ కోసం అన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఇలా దుఃఖాన్ని పొందిన ధైర్యం వహించి సీతమ్మను వెతకడానికి ముందుకు వెడుతున్నటువంటి రామచంద్ర ప్రభువును లక్ష్మణస్వామి అనుసరిస్తూ ఉన్నాడు. అలా వెడుతున్నటువంటి ఆ లక్ష్మణస్వామి ఏ విధంగా ఉన్నాడు, లక్ష్మణుడు ఏ విధంగా అనుసరిస్తున్నాడో ఇక్కడ చెబుతూ అంటున్నారు. తమ్మత్తమాతంగ విలాసగామి గచ్చంతమవ్యగ్రమనా మహాత్మా సలక్ష్మణో రాఘవమప్రమత్తః రరక్ష ధర్మేణ బలేన చైవ. రామచంద్ర ప్రభు అలా ముందుకు వెడుతూ ఉంటే ఆయన అనుసరిస్తున్నటువంటి లక్ష్మణస్వామి మత్తమాతంగ విలాసగామి, ఏనుగు వలె చాలా గంభీరంగా విలాసంగా నడుస్తున్నటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, ఇష్టచేష్ట ఇష్టమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడు సహలక్ష్మణ ఆ లక్ష్మణుడు. గచ్చంతం తం రాఘవం, అలా ముందుకు వెడుతున్నటువంటి ఆ రామచంద్రుని అవ్యగ్రమనాహ, ఎటువంటి ఏమరపాటు లేకుండగా వేరొక ఆలోచన లేకుండగా రామచంద్రుణ్ణే అనుసరించి రామచంద్రుణ్ణే రక్షించాలి అనేటటువంటి తదేక దీక్షతో ధర్మేణ బలేన రరక్ష, ధర్మము చేత బలము చేత రక్షిస్తూ ముందుకు వెడుతూ అనుసరిస్తూ ఉన్నాడు రామచంద్ర ప్రభువుని. ఇక్కడ పరాక్రమవంతుడైనటువంటి రామచంద్రుడు సీతమ్మను వెతుకుతూ అరణ్యాలలో ముందుకు సాగుతూ ఉన్నారు. అలా వెడుతున్నటువంటి లక్ష్మణస్వామి మత్తమాతంగ విలాసగామి అని అన్నారు. ఏనుగు వలె చాలా గంభీరంగా వెడుతున్నాడు. అన్ని ప్రాణుల్లోకెల్లా కూడా ఏనుగు యొక్క నడక చాలా హుందాతనంగా, గంభీరంగా, ధైర్యంగా, స్థిరంగా అలా అది వెడుతూ ఉంటే ఒక ధైర్యంతో నడిచినటువంటి విధంగా ఉంటుంది. కనుక ఏనుగు యొక్క నడక విలక్షణంగా ఉంటుంది. అలా పంపా సరోవరంలో ఈ రామచంద్ర ప్రభువును అనుసరిస్తున్నటువంటి లక్ష్మణస్వామి కూడా అంతే గంభీరంగా, ధైర్యంగా రామచంద్ర ప్రభువును అనుసరిస్తూ ఉన్నాడు. అనుసరించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను చూసి ఏమాత్రం తాను చలించకుండా, ఏమాత్రమో వాటి పట్ల తాను ఆసక్తుడై ఉండకుండా, ఏమరపాటు లేకుండా రామచంద్ర ప్రభువును అనుసరిస్తూ ఉన్నాడు. మధ్యలో ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, రాజధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సీతమ్మ వియోగం చేత దుఃఖాన్ని పొందుతాడేమో రామచంద్ర ప్రభువు అని చెప్పి ఆ దుఃఖాన్ని తొలగింపచేయడం కోసం రాజధర్మాన్ని తెలియజేస్తూ తన యొక్క ఆ రామచంద్రుడి యొక్క బలపరాక్రమాలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఆ రామచంద్రుని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అలా రాజనీతి ధర్మముల చేత అలాగే బలం చేత రామచంద్రుని కాపాడుకుంటూ సీతమ్మకై వెతుకుతున్నటువంటి రామచంద్రుడి వెంట వెడుతూ ఉన్నాడు. లక్ష్మణుడు ఇక్కడ లక్ష్మీ కైంకర్యయుక్తుడు అని అన్నారు. అంటే ఆయన రామచంద్రుడితో వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు తల్లి సుమిత్రాదేవి ఒక మాట చెబుతుంది. నాయనా, నీవు వనవాసం కోసమే జన్మించావయ్యా, రామచంద్రుని అనుసరించడమే నీ ధర్మము అని అంటూ రామే ప్రమాదం మాకార్షీ పుత్ర భ్రాతరిగచ్చతి, రాముడికి ఏ విధంగా కూడా అపకారం జరగడానికి కానీ ఏ విధంగా కూడా అపాయం జరగడానికి వీలు లేకుండగా అగ్రజుడైనటువంటి ఆ రాముణ్ణి జాగ్రత్తగా రక్షిస్తూ నీవు వనవాసానికి వెళ్ళు. అలాగే అగ్రజుడిని అనుసరించడం అనేటటువంటిది కూడా ధర్మం. అంటే అన్న అరణ్యాలకు బయలుదేరాడు, తమ్ముడు అన్నను అనుసరించి ఆ అరణ్యవాసంలో తోడుగా ఉంటానని చెప్పి రామచంద్ర ప్రభువుకి తోడుగా ధైర్యంగా అనుసరించడం కోసం అని చెప్పి లక్ష్మణస్వామి బయలుదేరాడు. అందుకే అక్కడ అంటుంది, ఈ అన్న రామచంద్రుడిని ఏ విధంగా సేవించాలి అంటే తండ్రితో సమానంగా గౌరవించమంటుంది. అంటూ రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. అంటే ఆ అన్నను దశరథ మహారాజుగా భావించవయ్యా, అలాగే సీతమ్మ నీ వదినైనటువంటి సీతమ్మను నన్నుగా అంటే తల్లిని ఏ విధంగా అయితే సేవిస్తావో అలా నీ వదిను సేవించు. రామచంద్ర ప్రభువు సీతమ్మ ఉన్నటువంటి ఏ అటవీ అరణ్య ప్రాంతం అయితే ఉందో ఆ అరణ్య ప్రాంతమే అయోధ్యగా భావించు, సుఖంగా వెళ్ళిరా అని పంపించింది. అలా
అన్నను అనుసరించేటటువంటి ధర్మాన్ని, అగ్రజుణ్ణి అనుసరించేటటువంటి ధర్మం కలిగినటువంటి వాడు కనుక రామచంద్ర ప్రభు నిరంతరము సేవించడమే దీక్షగా కలిగి నీవు వెడుతున్నావు కనుక రామచంద్రుడు కష్టంలో ఉన్నాడా సుఖంలో ఉన్నాడా అనేటటువంటి చూడకయ్యా లక్ష్మణ, నిరంతరము కూడా పెద్దవాడైనటువంటి నీకంటే కూడా పెద్దవాడైనటువంటి అగ్రజుడైనటువంటి రాముణ్ణి సేవించడమే నీ జీవితం యొక్క ప్రయోజనము అని చెప్పి రామచంద్రుడిని అనుసరించమని ఆ తల్లి అలా పంపించింది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఏ విధంగా ఉండాలో రామాయణం మనకు నేర్పిస్తూ ఉంటుంది. కనుక రామచంద్ర ప్రభువును అనుసరించినటువంటి లక్ష్మణస్వామి తాను రామచంద్ర ప్రభువుతో పాటు వెనక వెడుతూ ధర్మాన్ని బలాన్ని బోధిస్తూ ముందుకు వెడుతూ ఉన్నారు. అలా వారు వెడుతూ ఉండంగా పంపా సరోవరంని దాటి ఋష్యమూక పర్వత సమీపానికి వచ్చారు. ఇక్కడ నుంచి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి అవసరమైనటువంటి భూమిక ఏర్పాటవుతూ ఉంటుంది. ఆ భూమిక ప్రారంభము అంటే కబంధుడు తెలిపినటువంటి విధంగా పంపా సరోవరాన్ని దాటి రామలక్ష్మణులిద్దరూ కూడా ఋష్యమూక పర్వత సమీపానికి చేరుకున్నారు. ఆ ఋష్యమూక సమీప పర్వతానికి చేరుకోమని కబంధుడు గతంలో తెలియజేస్తున్నాడు కనుక ఈ పంపా సరోవరాన్ని దాటి వారి ఇక్కడికి వచ్చినప్పుడు తావృష్యమూకస్య సమీపచారీ చరందదర్శాద్భుత దర్శనీయౌ శాఖామృగాణామధిపస్తరస్వీ వితత్రసేనైవ చిచేష్ట కించిత్. ఇక్కడ ఆ ఋష్యమూక సమీపంలో సీతమ్మను వెతుక్కుంటూ అక్కడ ఉన్నటువంటి పంపారణ్యములలో ఆ గుహల్లో సరయేళ్లలో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నడుచుకొని వెడుతూ ఉంటే ఋష్యమూకస్య సమీపచారి, ఆ ఋష్యమూక పర్వత సమీపంలో సంచరించేటటువంటి వాడు, తరస్వి మహాబలవంతుడు, శాఖామృగాణం అధిపః, శాఖామృగములు అంటే వానరములు, వానరములకు అధిపతి అయినటువంటి సుగ్రీవుడు చరణ్ అక్కడ సంచరిస్తూ ఉన్నాడు ఆ పర్వత ప్రాంత సమీపంలో. ఋష్యమూకమే తన నివాసంగా కలిగినటువంటి వాడు కనుక ఆ సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ అద్భుత దర్శనీయౌ తౌ దదర్శ, చూడడానికి చాలా సుందరంగా అద్భుతంగా ఉన్నటువంటి ఆ ఇద్దరిని కూడా ఆయన దర్శించాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా చూశాడు. చూసిన వెంటనే వితత్రసే, భయపడ్డాడు. కించిన్నైవ చిచేష్ట, కొద్దిగా కూడా ఏం చెయ్యాలో ఆలోచన లేనటువంటి స్థితిలో నిశ్చేష్టుడిగా నిలబడిపోయాడు. అదేమిటి, రామలక్ష్మణుల్ని చూసి సుగ్రీవుడు అలా అనడం ఏంటి? సుగ్రీవుని కోసమే కదా రామలక్ష్మణులు వెతుకుతూ వస్తున్నారు. మరి అటువంటి రామలక్ష్మణులు చూసి సుగ్రీవుడు నిశ్చేష్టుడయ్యాడు అని అంటే ఇక్కడ వీరు సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసమని చెప్పి ఆ ఋష్యమూక పర్వతంపై ఉన్నటువంటి సుగ్రీవునితో మైత్రిని ఏర్పరచుకోవడం కోసం కబంధుడు తెలిపిన విధంగా పంపా సరోవర ప్రాంతం చేరి రమ్యమైనటువంటి ఆ దృశ్యాలను చూస్తూ అక్కడి అరణ్యాలలో పర్వత గుహలలో సీతమ్మను అన్వేషిస్తూ వాళ్ళు అలా ముందుకు సాగుతూ సాగుతూ ఋష్యమూక సమీపానికి వచ్చారు. అలా సమీపానికి వచ్చినటువంటి ఆ రామలక్ష్మణుల్ని వానర్లకు అధిపతి అయినటువంటి వాడు మహాబలవంతుడైనటువంటి సుగ్రీవుడు చూశాడు. తన స్నేహం కోసం వచ్చినటువంటి వారే అయినప్పటికీ కూడా ఆ విషయం తెలియనటువంటి సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం సమీపంలో సంచరిస్తున్నటువంటి మహాపరాక్రమ సంపన్నులై ధనుర్బాణములు చేతధరించినటువంటి వారై జటామండలములతో ప్రకాశిస్తున్నటువంటి వారిని చూశాడు. వారిని చూడగానే సుగ్రీవునికి అనుమానం కలిగింది. వాలి తనను సంహరించడానికి ఎవరైనా పంపాడేమో, అలా వచ్చినటువంటి వారేనేమో వీరిద్దరూ అనేటటువంటి సందేహంతో దైవ పరాక్రమంతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రామలక్ష్మణులు కోదండధారులై వారు సంచరిస్తూ ఉంటే వారిని చూసి తనను సంహరించడానికి వచ్చినటువంటి వారు అని చెప్పి భయపడి నిశ్చేష్టుడై తాను చేయవలసినటువంటి ఇష్టమైనటువంటి ఆహారాది విషయములు కూడా విడిచిపెట్టినటువంటి వాడై తాను భయంతో కంపిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అలా ఉండి సతౌ మహాత్మా గజమందగామి శాఖామృగస్తత్ర చిరం చరంతౌ దృష్ట్వా విషాదం పరమం జగామ చింతాపరీతో భయభారమగ్నః. పూర్తిగా భయముండినటువంటి వాడై సుగ్రీవుడు తాను రామలక్ష్మణులను చూసి భయపడుతున్నాడు అని చెప్పని అంటున్నారు. తత్ర గజమందగామి మహాత్మా సహ శాఖామృగ. ఆ ఋష్యమూక పర్వత సమీపంలో ఏనుగు వలె మెల్లగా గంభీరంగా నడుస్తూ ఉన్నటువంటి ఆ సుగ్రీవుడు వీరిద్దరినీ చూడగానే చిరం చరంతౌ తౌ దృష్ట్వా, అక్కడే ఎక్కువసేపు సంచారం చేస్తూ ఉన్నారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సీతమ్మను వెతుక్కుంటూ.
వారు సుగ్రీవుని కోసం రాలేదు, వారు సీతమ్మ అన్వేషణలో ఉన్నారు. అలా సీతమ్మను అన్వేషిస్తూ సంచరిస్తున్నటువంటి రామలక్ష్మణులిద్దరినీ కూడా చూసినటువంటి ఆ సుగ్రీవుడు చింతాపరీత భయభారమగ్న పరమం విషాదం జగామ. చింతాపరీత, ఆ చింత కూడుకున్నటువంటి వాడు అంటే విచారణతో కూడినటువంటి వాడై, భయభారమగ్న, భయం చేత మనస్సంతా కూడా నిండిపోగా, పరమం విషాదం జగామ, గొప్పదైనటువంటి దుఃఖాన్ని పొందాడు. అంటే రామలక్ష్మణులను చూసి సంతోషపడవలసినటువంటి సుగ్రీవుడు తన మైత్రి కోసం వచ్చినటువంటి వారు అని గ్రహించక, వాలి చేత పంపబడినటువంటి వారు తనను సంహరించడానికి వచ్చినటువంటి వారు అని చెప్పి ఇక్కడ సుగ్రీవుడు భయాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే తనను సంహరించడం కోసం తన వైపుకే వస్తూ తనను వెతుకుతున్నారేమో అనేటటువంటి సందేహానికి ఆయన లోనయ్యాడు. అలా లోనైనటువంటి వాడు తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖా మృగసేవితాంతం త్రస్తాశ్చ దృష్ట్వా హరయోభిజగ్ముః మహౌజసౌ రాఘవలక్ష్మణౌ తౌ. మహౌజసౌ రాఘవలక్ష్మణౌ, గొప్ప తేజస్సు కలిగినటువంటి రామలక్ష్మణులు దృష్ట్వా త్రస్తాహ హరయః, అక్కడ ఉన్నటువంటి వానరములన్నీ కూడా త్రస్తాహ, భయపడ్డాయి. పుణ్యసుఖం శరణ్యం, పుణ్యమైనటువంటిది, సుఖమైనటువంటిది, ఆశ్రయాన్ని కలిగించేటటువంటిది అయిన సదైవ శాఖామృగ సేవితాంతం, ఎల్లప్పుడూ వానరుల చేత సేవించబడేటటువంటి తం ఆశ్రమం జగ్ముహు, ఆ ఆశ్రమానికి చేరాయట అన్నీ కూడా వానరాలు రామలక్ష్మణులు చూసి భయంతో. ఆ ఆశ్రమమేమో మతంగ ఆశ్రమ ప్రదేశం. ఆశ్రమ ప్రాంతం అంతా కూడా పరమ పవిత్రమైనటువంటిది. అక్కడ పుణ్యమైనటువంటిది. అలాగే మతంగ ముని శాపం చేత వాలి అక్కడికి రాలేడు. మరి అది గ్రహించినటువంటి సుగ్రీవుడు వానరులకు రక్షణ కల్పించేటటువంటి ఆశ్రమం కనుక ఎల్లప్పుడూ వాలి భయం చేత సుగ్రీవునికి సంబంధించినటువంటి వానరములన్నీ కూడా ఆ మతంగుడి యొక్క ఆశ్రమ సమీపంలోనే ఉంటాయి. అలా ఆ ఆశ్రమం వీరికి రక్షణ కలిగిస్తూ ఉన్నది. మరి అలాంటి ఆశ్రమ ప్రాంతంలో ఉండి కూడా గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి రామలక్ష్మణులిద్దరినీ చూసి సుగ్రీవుడే కాకుండా అక్కడ ఉన్నటువంటి వానరాలన్నీ కూడా భయాన్ని పొందినటువంటివై రక్షణనిచ్చేటటువంటి మతంగ ఆశ్రమ ప్రాంతాన్ని చేరాయి. ఇక్కడ సుగ్రీవుడు కూడా రాముడి వలె ఆపదలో ఉన్నటువంటి వాడే, వాలి చేత పరాభవించబడినటువంటి వాడై, అపజయాన్ని పొందినటువంటి వాడై, పరాజితుడై ఋష్యమూక పర్వత ప్రాంతంలో తలదాల్చుకుంటున్నటువంటి దైన్యమైన స్థితి కలిగిన వాడు. కబంధుడు రామకార్య సాధన కోసం సుగ్రీవునితో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకోమని రామచంద్ర ప్రభువుకు తెలియజేశాడు. ఇలా అక్కడ సుగ్రీవునితోనే మైత్రి చేసుకోవడము అని అంటే సత్యసంధుడు, వినీతుడు, మహాపరాక్రమవంతుడు, అలాగే సీతాన్వేషణకు రామచంద్రునికి సహాయం చేయగలిగేటటువంటి సమర్థుడు కనుకనే సుగ్రీవునితో స్నేహం చేసుకోమన్నాడు. కనుక కబంధుణ్ణి మాటలను అనుసరించి, సూచనను అనుసరించి సుగ్రీవునితో సఖ్యమే ముఖ్యమని భావించి రామచంద్రుడు పంపా సరోవరాన్ని దాటి ఋష్యమూక పర్వతం ఎక్కడుందా అని ఆయన వస్తూ ఉన్నాడు. అలా సుగ్రీవుడు ఇక్కడ అటువంటి రామలక్ష్మణులను చూశాడు. ఎందుకంటే ఆయన సామాన్యమైనటువంటి వానరుడు కాదు. సీతమ్మ జాడ ఎక్కడ ఉందో కనిపెట్టగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు, అంతటి గొప్ప వానర సైన్యం కలిగినటువంటి వాడు, తన యొక్క ఆజ్ఞ చేత వారందరినీ కూడా చక్కగా నడిపించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడు సుగ్రీవుడు. కనుక సుగ్రీవుని కలుసుకునేటటువంటి ప్రయత్నంలో సీతమ్మను వెతుకుతూ పంపా సరస్సు వీడి ఋష్యముఖ ప్రాంతాన్ని చేరారు రామలక్ష్మణులు. కనుక ఇక్కడ రామచంద్రుడి యొక్క కార్యం అంటే శిష్టరక్షణ, దుష్ట శిక్షణ అనేటటువంటి కార్యంలో పరాత్పరుడైనటువంటి రామచంద్రునికి సహాయ సంపత్తులు అందించగలిగేటటువంటి ధర్మ సంస్థాపన యజ్ఞంలో సహకరించగలిగేటటువంటి గొప్ప ధీమంతుడు ఎవరయ్యా అంటే సుగ్రీవుడు. కనుక వాలి తనను సంహరిస్తాడనేటటువంటి భయం చేత, మతంగముని శాపభయంతో వాలి అక్కడికి రాలేడు కనుక, ప్రవేశించలేడు కనుక ఆ ఆశ్రమం పైన ఋష్యమూక పర్వతం పైన తన వారితో కలిసి తలదాచుకుంటూ ఉన్నాడు. అలాంటి సుగ్రీవుడే రామకార్యానికి సహాయపడగలిగేటటువంటి వాడు కనుకనే కబంధుడు వెళ్ళి సుగ్రీవునితో మైత్రి చేసుకోమని చెప్పాడు. అలా తన కార్యసాధన కోసం, ఎవరి మైత్రి కోసమైతే రామలక్ష్మణులిద్దరూ కూడా రామచంద్రుడు అన్వేషిస్తూ వస్తున్నాడో ఆ రామలక్ష్మణుని చూసి వారు వాలి పంపగా తనను సంహరించడానికి వచ్చినటువంటి వారు అనే భ్రాంతి చేత, అనే సందేహం చేత విచారగ్రస్తుడై భయంతో సుగ్రీవుడు తన యొక్క వానరముల చేత ఆ ఋష్యముఖ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు.
అలా రామలక్ష్మణుని చూసి భయకంపితుడైనటువంటి ఆ సుగ్రీవుడు వానరులందరికీ కూడా రక్షణ కలిగించేటటువంటి మతంగాశ్రమ ప్రాంతాన్ని చేరాయి అని చెప్పి ఈ వాక్యంతో కిష్కింధాకాండలో మొదటి సర్గ పూర్తవుతుంది. ఇలా రామకార్యం కోసం సుగ్రీవుని సుగ్రీవుడి యొక్క మైత్రిని పొందడానికి రామలక్ష్మణులిద్దరూ కూడా ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరడం అనే ఘట్టంతో ఈ ప్రథమ సర్గ పూర్తవుతుంది. ఇలా రామకార్యమై సీతమ్మ తల్లి అన్వేషణకు ఏదైతే భూమిక ఉందో ఆ భూమికను తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. సోభ్యతిక్రామదవ్యగ్రహ తామచింత్య పరాక్రమః రామః పంపాంసు రుచిరాం రమ్యపారిప్లవద్రుమాం నిరీక్షమాణః సహసా మహాత్మా సర్వం వనం నిర్జరకందరాంశ్చ ఉద్విగ్నచేతాः సహ లక్ష్మణేన విచార్య దుఃఖోపహతః ప్రతస్థే తమ్మత్తమాతంగ విలాసగామి గచ్చంతమవ్యగ్రవనా మహాత్మా సలక్ష్మణో రాఘవమప్రమత్తః రరక్ష ధర్మేణ బలేన చైవ తావృష్యమూకస్య సమీపచారీ చరందదర్శాద్భుతదర్శనీయౌ శాఖామృగాణామధిపస్తరస్వీ వితత్రసే నైవ చిచేష్ట కించిత్ సతౌ మహాత్మా గజమందగామీ శాఖామృగస్తత్ర చిరం చరంతౌ దృష్ట్వా విషాదం పరమం జగామ చింతాపరీతో భయభారమగ్నః తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖామృగసేవితాంతం త్రశ్చాశ్చ దృష్ట్వా హరయోభిజగ్ముః మహౌజసౌ రాఘవలక్ష్మణౌ తౌ. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గః. ఈ రకంగా చక్కగా ప్రథమ సర్గలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.